ట్రావిస్ హెడ్ ఏం కొడుతున్నాడు భయ్ అసలు. ప్రస్తుతం మన టీమిండియాకు ఒక హెడ్ఏక్గా మారాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్, ఇంకా WTC ఫైనల్, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్, మొన్న జరిగిన థర్డ్ టెస్ట్ మ్యాచ్, ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీ కొట్టి మన దగ్గర నుంచి మ్యాచ్లు లాగేసుకున్నాడు. 2024 T20 వరల్డ్ కప్లో కూడా ఆ రోజు బుమ్రా అవుట్ చేయకపోతే మ్యాచ్ అక్కడితోనే ఖతం. సో హెడ్ను అవుట్ చేయడానికి మన టీమిండియా బౌలర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదైతే మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కానీ ఈయనకి కుంభస్థలం ఉన్నట్టు హెడ్కి కూడా కొన్ని వీక్ పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్, టార్గెట్ ద రిబ్స్, అంటే ఈ ఏరియా అనమాట. షార్ట్ బాల్స్తో రిబ్స్ని ఏం చేస్తూ వేస్తే హెడ్ సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడతాడు. ఇంకా సెకండ్, బౌన్సర్ అవుట్ సైడ్ ఆఫ్. ఒక వెల్ డైరెక్ట్ బౌన్సర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పై వేస్తే హెడ్ తప్పకుండా రాంగ్ షాట్కి వెళ్తాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా అన్కంఫర్టబుల్గా ఆడతాడు. అలాగే స్వింగ్ ఇన్ టు ద ప్యాడ్స్, హెడ్ కొంచెం స్వింగ్ లేదా సీమ్ బాల్స్ ప్యాడ్ పైకి వేస్తే పూర్తిగా డిసీవ్ అవుతాడు. సేమ్ ఇదే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా చేసి చూపించాడు. అలాగే 2023 ODI వరల్డ్ కప్, 2024 T20 వరల్డ్ కప్లో కూడా నవీన్ ఉల్లాకి ఇదే అప్లై చేసి చాలా ఎర్లీగా అవుట్ చేయగలిగాడు. ఈ రెండు మ్యాచ్ల్లో కూడా హెడ్ చాలా ఎర్లీగా అవుట్ అయ్యాడు. అలాగే సీమ్ మూమెంట్తో బౌలింగ్ చేస్తే హెడ్ ఆ మూమెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాడు. అలాగే ఏ బౌలర్ అయితే పేస్ అండ్ అగ్రెషన్తో బౌలింగ్ చేస్తూ ఆ పేస్కి పుల్లర్ లెంత్ని యాడ్ చేస్తూ స్టంప్స్ పైకి ఏం చేస్తూ వేస్తాడో హెడ్ చాలా ఇబ్బంది పడతాడు ఆ బాల్ని ఆడడానికి. సేమ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో 150 కొట్టిన హెడ్ని బుమ్రా లిటిల్ పుల్లర్ లెంత్తో అవుట్ సైడ్ ఆఫ్కి బౌలింగ్ చేసి హెడ్ని సింపుల్గా అవుట్ చేయగలిగాడు. ఇంకా హెడ్ వన్ ఆఫ్ ద మెయిన్ వీకెస్ట్ పాయింట్ ఏంటంటే వికెట్లను ఏం చేస్తూ బౌలింగ్ చేయడం. హెడ్ తన కెరీర్లో చాలాసార్లు అలాగ అవుట్ అయ్యాడు. ఈవెన్ చాలామంది టాప్ క్లాస్ బౌలర్స్ కూడా హెడ్ని అవుట్ చేయడానికి ఇదే ఫాలో అవుతారు. స్టంప్స్ని ఏం చేస్తూ వేసే బాల్స్ని హెడ్ ఏం చేయలేడు. అయితే అన్కంఫర్టబుల్గా ఆడతాడు లేదా పూర్తిగా డిసీవ్ అయిపోతాడు. ఇంకా బౌలింగ్ స్ట్రాటజీస్ పక్కన పెట్టి ఫీల్డింగ్ స్ట్రాటజీస్ విషయానికి వస్తే అవుట్ సైడ్ ఆఫ్ బౌలింగ్ చేస్తూ స్లిప్స్లో హెడ్ని చాలాసార్లు అవుట్ చేశారు. ఇదే ఫీల్డ్లో హెడ్ అయితే స్లిప్స్లో క్యాచ్ అవ్వడం లేదా బ్యాట్ కేజ్ అయ్యి వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి చాలాసార్లు అవుట్ అయ్యాడు. ఇంకా హెడ్ అయితే ఎక్కువగా తన కెరియర్లో ఆఫ్ స్టంప్లో బ్యాటింగ్ చేసినప్పుడు అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్లో స్వింగ్ ఇంకా సీమ్ బాల్స్కి హెడ్ చాలాసార్లు అవుట్ అయ్యాడు. తన కెరీర్ డిస్మిస్లో 43.2% ఇక్కడ అవుట్ అయ్యాడు. అలాగే స్ట్రైట్గా వికెట్స్కి ఏం చేస్తూ వేసినప్పుడు అగ్రెసివ్గా ఆడుతాడు, అవుట్ అవుతాడు. అలాగే లెగ్ స్టంప్లో తనను అవుట్ చేయడం కొంచెం కష్టం అనుకోండి. 2024 IPL సెమీఫైనల్స్లో కూడా మిచెల్ స్టార్క్ తెలివిగా బాల్ లోపలికి వేశాడు. హెడ్ వీక్నెస్ని పసిగట్టి సింపుల్గా అవుట్ చేయగలిగాడు. ఆ సీజన్లో హెడ్ అంత ఎర్లీగా అందరూ క్లీన్ బౌల్డ్ అవ్వడం గొప్ప విషయం. పుజారా కూడా మన టీమిండియా హెడ్ వీక్ పాయింట్ని కనిపెట్టలేకపోయింది. తన వీక్నెస్ షార్ట్ బాల్స్పై అసలు ఫోకస్సే చేయట్లేదని అన్నారు. అలాగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పర్త్లో కూడా జరిగింది. ఆ పిచ్ కండిషన్స్ ఫుల్లీ పేస్ వికెట్, బట్ జడేజా బౌలింగ్లో హెడ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ బౌలర్స్ కోహ్లీకి 4th 5th స్టంప్లో బౌలింగ్ చేస్తారు, గిల్కి ఇన్కమింగ్ బాల్స్ వేస్తారు. ఇలా ఒక ప్లాన్తో వస్తున్నారు. బట్ మన వాళ్ళు చూస్తే అలా ఏం కనిపించట్లేదు. మీరు ఈ సిరీస్కి ముందు జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ చూస్తే మొదటి టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో కూడా హెడ్ని చాలా ఎర్లీగా అవుట్ చేయగలిగారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హెడ్ వీక్నెస్ అయిన అవుట్ సైడ్ బాల్తో తన వికెట్ని తీసుకున్నారు. సెకండ్ టెస్ట్లో ఈసారి స్పిన్నర్ ఫిలిప్స్ ఆఫ్ సైడ్ బాల్తో తన వికెట్ని తీసుకున్నాడు. ఇంకా దీనికి ముందు వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో ఫస్ట్ ఇన్నింగ్స్లోనే వెస్టిండీస్ బౌలర్స్ ఒక పుల్లర్ అండ్ బాల్తో ట్రావిస్ హెడ్ని గోల్డెన్ డక్ చేయగలిగారు. ఇంకా సెకండ్ టెస్ట్లో స్టంప్స్ని ఏం చేస్తూ ఒక యార్కర్తో తనని వరుసగా 2 ఇన్నింగ్స్లో కూడా గోల్డెన్ డక్ అవుట్ చేయగలిగారు. మీరు హెడ్ బ్యాటింగ్ చూస్తే తన దగ్గరలో బాల్స్ని స్కోర్స్ని ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ వెళ్తాడు. నేను చెప్పాలంటే హెడ్కి చాలా పేషెన్స్ తక్కువ. అందుకే తన ఆస్ట్రేలియా టీంలో సెటిల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. తన వీక్నెస్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఇంకా షార్ట్ బాల్స్ని టార్గెట్ చేస్తూ వికెట్స్ వైపు ఏం చేస్తూ బాల్స్ వేస్తే హెడ్స్కి ఉన్న తక్కువ పేషెన్స్తో తన వికెట్ ఈజీగా తీయొచ్చు. బట్ మన ఇండియన్ బౌలర్స్ ఎందుకు ఇలా చేయట్లేదు అర్థం కావట్లేదు.